పూటకో పార్టీ మారేవారికైనా ఇక్కడ విలువ. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి చేరేవారికి అంటున్న దశాబ్దాలుగా జెండా మోస్తున్న బీసీలకు గుర్తింపు లేదా అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తోడేటి కృష్ణయ్య, డేగ కాశీనారాయణ, మూడుమాల రామకృష్ణారెడ్డిలు అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాశీనారాయణ మండలం నాయునిపల్లి కార్యకర్తలు తోడేటి కృష్ణయ్య, డేగ కాశీనారాయణ బహిరంగ ఆవేదన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు టీ కృష్ణయ్య, నాయనపల్లె. నా పేరు టీ కృష్ణయ్య, నాయనపల్లె. మా ఎమ్మెల్యే పంచాయతీ మాది. మేమంటే టీడీపీ అంటే అంత మాకు ఇష్టము. మాకు ప్రాణాలు పని ఇచ్చేది టీడీపీ అంటే మాకు. మేము ఒక నాయకుడు ఒక రొమ్మాటిని పెట్టుకోండి, మేము కాదనిలే, మేము అతన్ని వద్దనిలే. బీసీఎస్ వాళ్ళం అతను విన్నాము. వీళ్ళ ఓసీ వాళ్ళు ఉంటే ఒక్కరన్నా రొమ్మాటి సపోర్ట్ లేరు. మమ్మల్ని అడ్డపెట్టుకొని ఇవాళ సంపాదించుకొని 2019లో ఆయన వైసీపీ వెళ్ళిపోయాడు. ఏమిరా మీరు రారని, మేము రావన్నా టీడీపీ పిలిచి, మేమైతే రావన్నా. విజయమ్మ గారు ఏం కేటాయి, నేనైతే టీడీపీ చేస్తకపోను, నేను బూత్ నడుపుతాక అని చెప్పిన తర్వాత మేము పార్టీ నడిపిన తర్వాత మంది కొద్ది రోజుల తర్వాత మా అమ్మల కొట్టి కేసులు పెట్టి చాలా బలంతం చేసిండు. ఆ రోజు ఎవరైనా మమ్మల్ని ఏమని అన్ని వాళ్ళు లేరు. టీడీపీ వాళ్ళు ఏమన్నా వైసీపీలో అతను రొమ్మాట చేరా కొట్టా. మరి మా టీడీపీలో మాకు ఎవరు పలికిండ్రు? ఒకరన్నా టీడీపీలో ఎవరన్నా పలికిందా? ఇవాళ రొమ్మాడికి చిన్న ఒక మాట మా అబ్బాయిని అనేది మీరు రొమ్మాడికి కోకమానం పలికి సోతం పలికి ఇంత పని చేస్తారు వైసీపీ రొమ్మాడి. మరి వైసీపీ రొమ్మాడి ఖచ్చితంగా టీడీపీ ఎప్పుడైనా పెద్ద ఆయన కూడా పార్టీ కాంగ్రెస్ దెబ్బ కొట్టాడు. అప్పుడు మా పెద్ద సెంచురీ ఉన్నాడు. ఏమంటారా వేరే రొమ్మాడి కాంగ్రెస్ పోయిందా ఎట్లా ఆయన ఏందే మనకెట్టా అంట, మన ఊరు ఎప్పుడూ రిగ్గింగ్ కాదంటయా, మేము పొద్దున్న నవ్వుతూ రిగ్గింగ్ చేస్తా అన్న. అప్పట్లో 15 ఏళ్ళ పిల్లప్పుడు అప్పట్లో కూడా చెప్పిన పెద్ద మా సెంచురీ అంటే పెద్ద మా ఊరికి. ఈ రొమ్మాడి ఎవరు రొమ్మాడి పార్టీ మారుతుంటారు. అప్పుడు వచ్చా ఏం రాకుంటే కచ్చా అయితే ఒక పని కచ్చా. ఎప్పుడో ఆయన ఊళ్ళు ఎప్పుడు పిల్లలు పెట్టలేము, ఎప్పుడు ఇబ్బంది. రొమ్మాడి నాకు ఒక ఖచ్చితంగా పార్టీ నాకు సాంప్రదాయకం ఉంది. పార్టీ ఊళ్ళో ఉండి మీద చాలా ఇరిగిపోయింది. మనం చూసుకుని పార్టీ నడపాలా. నువ్వు ఎక్కడైనా పుట్టపడుతున్నట్టు ఎలక్షన్ వచ్చి నా పార్టీ నిన్న వైసీపీ వచ్చి టీడీపీకి వచ్చి టీడీపీ ఏంటికి వచ్చినవా వైసీపీ కూర్చోండి. మేము కష్టపడి నిలబెట్లయితే మమ్మల్ని ఎంగడి మనుషులు మమ్మల్ని నువ్వు డ్యామేజ్ చేస్తావు. ఇది ఎక్కడ ఉందిగా నేను ఆడికి నిలిచేది చెప్పిన అన్న నేను ప్రయాణం చేస్తా, నేనైతే టీడీపీ అక్కడ ఏమి ఎప్పుడు ఓటు అని చెప్పాను. కృష్ణ వద్దులే అన్నాడు అన్న ముందే అంతా ఉంది. మరి మాకు ఏమి పలకపోయింది, ఎట్లా చేయాలి? రొమ్మాడికి వచ్చిన వైసీపీ వచ్చిన రొమ్మాడికే ప్రాధాన్యత ఇచ్చింది. మా పరిస్థితి ఎట్లా? మేము సొంతమనా, మా కారు లేవనా, మా పరిస్థితి ఎట్లా? ఏం చెప్పాలి మీకు చెప్పండి. మీకు ఏమైనా తెలియదా? అందరూ మొత్తం మీరే బంగపై 4 మండలాలను ప్రధానం చేసుకోండి. 4 మండల ప్రధానం వచ్చి చెప్పి నాకు మీ ఇష్టమన్నా నాకు ఇష్టం అంటే అక్కడ నీ ఇష్టమన్నా. మా కేసు రాజీ చేయాలంటారు మా వాడిని కొట్టి రాజ్యాతోటి. రాజా అయితే రాజా నేను రానంటే ఒక్కరోజు సైతం మంత్రి గారు మేడంతో నిగిసిన చెప్పించాడు. మేడం వీళ్ళకు కెటా మంచివాడు, ఆ తాతనాథ్ ఉన్నాడు, కేసు ఉంది మేడం అన్నాడు. చేస్తాను నిన్న మేడం బద్వేలు అడిగినాం. ఏం మేడం కేసు అంటే నా గ్యాప్ ఉందిలే అనేది. మరి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఆ రొమ్మాడికి అంత స్వాగతం పలకాలి మీరు, అంత అవసరమా? ఈ రొమ్మాడి ఏమన్నా ఓట్లే ఉన్నాయా? ఓట్లు మీకు అవసరం లే, ఒక్క మనిషి ఉంటే చాలు మీకు. మిగతా ఓట్లు పని కష్టపడిన అవసరం లే. ఇది ఎవరన్నా ఇబ్బంది పడి మీ భూములు అమ్ముకొని బుట్టలు అమ్ముకొని ఇవి అవసరం లే. నాయకుడనే ఒక డబ్బులునే లాకుండా చాలు మీకు. అది మీకు మీ ఇంత దుర్భాగ్యమా? ఏం మేము ఇంత అన్యాయం చేసినావా? మేము పార్టీ చేయలేదా? రొమ్మాడికి ఏం 7 మంది ఒక మాట అంట మా పిల్లడు మమ్మల్ని కొట్టినప్పుడు రాకపోయి, మా ట్రాన్స్ఫర్ తీసినప్పుడు రాకపోయి, మా పైరెండి రాకపోతే ఏమిది? ఏమి ఇంత అన్యాయం? మేము ఎవరికి అన్యాయం చేసినాం? మేము ఓటు వేయలేదా? మేము వైసీపీకి పోయినామా? నిన్న కూడా మళ్ళీ వైసీపీ వచ్చిన తర్వాత ఆయకట్టు వచ్చింది. అప్పుడు మళ్ళీ రొమ్మాడి సత్యరెడ్డి గారు పోయి నేను రాజకీయ ఉంటానని మళ్ళీ తట్టం. నువ్వు నిన్న పార్టీలో నమ్మకం ఉన్నావా? మళ్ళీ వైసీపీ గడపతి మా సత్యమావ నాకేంటి మా రాజీపైన ఆయకట్టు అని అడుగుతుంది. మేమైనా పోయినా వైసీపీకి మేము ఎప్పుడు అడిగినావా? ఇది మీకు న్యాయమా? మీరు అందరూ చెప్పారు, తాలూకా అందరూ మీరు మన మనలాగా అందరూ తెలుసు. రొమ్మాడి వైసీపీలకు పోయి నేను నిన్న ఆయకట్టు అడిగింది తెలిసిన చెప్పండి. చెప్పకుండా ఎదురు రొమ్మాడి ఇప్పుడు రమ్మను ఎదురుగా నేను నచ్చిందా కూడా రొమ్మాడి ఉంటూ ఉండు కదా, ఇప్పుడే రమ్మను. నేను ఆడికమ్మని వస్తా, తప్పు నేను ఎక్కడ నేను ఇబ్బంది పెట్టావు, నాకు పింఛన్లు తీసావు, ఇంకోటి చేసి నేను ఇబ్బంది పెట్టా. అన్ని పనులు రొమ్మాడి చేస్తాడు. మళ్ళీ లాస్ట్కు రొమ్మాడికి స్వాతం వెళ్తుంది. మేము కష్టపడినకు మాకు దుమ్మా, మాకు ఎందుకు మేము ధన్యాయం చేస్తారు? మేము పార్టీ నమ్ముకున్నదిగా. ఇవాళ మేము అన్నీ నష్టపోయినాం. ఉన్న ఇల్లు కూడా లేవు మాకు, బిల్డింగ్ కూడా ఇవ్వలే మాకు. మా టీడీ పెట్టి అంత భారం. ఒక ఎస్సీ బీసీ ఉంటుంది ఊళ్ళో, ఎవరు లేరు.
పోసింటే మొత్తం అంతా రెండు బంధువులు వాళ్ళే. నీకు మేము కష్టపడితే అన్యాయం చేసి మమ్మల్ని సంపాదించుకొని ఇలా దీన్ని ఇబ్బంది పెడతావా? మీకు అందరూ తెలుసు, ఈ తాలూకాలు మండల నాయకులు అందరూ తెలుసు. ఈ మండల నాయకులు ఎవరున్నా ఏం రమ్మాడి ఎందుకంటే ఇబ్బంది గొడవ అనొచ్చునా? మండల అందరూ చెప్పిన అన్న రమ్మాడి బిడ్డలు పెడతాడన్నా, నాకు చాలా ఇబ్బంది పెట్టాడన్నా. ఇంకొక సుధాకర్ రెడ్డి కారణం ఉండే ఆయన ఆటో వెళ్ళిపోతాడు చల్లకాడికి. సుధాకర్ రెడ్డి ఎవరారు సుధాకర్ రెడ్డి అంటే మాకేం పని చేయాలి? మా ఊరికి ఆటో ఏమన్నా సుధాకర్ రెడ్డి ఏమన్నా గవర్నమెంట్ పోస్ట్ సుధాకర్ రెడ్డికి ఆటో గారు మన ఏమది ఎందుకని రావాలా? ఏమన్నా గవర్నమెంట్ పోస్ట్ ఏం కావాలా? ఆటో గారు మీరు రావాలా? రెవెన్యూ వాళ్ళు రావాలా? కట్టుబడి రావాలా? రెవెన్యూ వాళ్ళు మేము ఒప్పుకుంటాము. నీవెవరా సుధాకర్ రెడ్డి రావడము? నీకేం సార్ మా ఊరికి రావడం మా కరెక్ట్ చెప్పడం ఏమో సుధాకర్ రెడ్డి అని చెప్పిన గుడిని చెప్పిన అన్న గుడిన్నా సుధాకర్ రెడ్డి పిటిసి పెట్టినా గుడిని చెప్పిన వాళ్ళకి అందరికీ కూడా చెప్పిన మీరు ఒక్కడిని పట్టించుకోవాలి. ఎందుకు మమ్మల్ని పట్టించుకోవాలి? మీరు మేమేం తప్పు చేసినాం? 2 నెలలు అయింది కేసు అంటే ఇదే అంటాడు నీకాడికి వచ్చి మేము మీకోసమే మేము ఇంకొకదానికి వెళ్ళా మాకు భూములు తగ్గరాదు లేదు.